ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం. కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆమెన్. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోకుండా ఒక శ్రేష్టమైన పేరు ఆయన మనకి ఇస్తాడు. సాధారణంగా పుట్టినప్పుడు పిల్లలకి ఒక మంచి పేరు పెడతారు. అయితే వెంటనే ఆ పేరును బట్టి అతనిని గుర్తించరు. పలానా వాళ్ళ కొడుకు, పలానా వాళ్ళ కూతురు అనే విధంగానే గుర్తిస్తూ ఉంటారు. అయితే ఎదిగే క్రమంలో, వయసు పెరిగే క్రమంలో చిన్నగా అతని యొక్క పేరును బట్టే వారిని గుర్తిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ఎదిగి పెద్దవారైన తర్వాత పేరుని బట్టి గుర్తించటంతో పాటు తన యొక్క తల్లి గురించి కానీ తన యొక్క తండ్రి గురించి కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు పలానా వాళ్ళ తండ్రి, పలానా వాళ్ళ తల్లి అని చెప్తూ ఉంటారు. అయితే చాలామంది కూడా ఇంకా ఎంత ఎదిగినా, ఎంత వయసు వచ్చినా ఇంకా కూడా వారి యొక్క తల్లి పేరు మీదగానో వారి యొక్క తండ్రి పేరు మీదగానో వారు గుర్తింపు పొందుతూ ఉంటారు. వారికి ఒక సొంత పేరు ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది. కానీ ఆ పేరు ప్రకారం వాళ్ళు గుర్తించబడకుండా పలానా వాళ్ళ కొడుకు, పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ మనమడు, పలానా వాళ్ళ మనమురాలు, ఇట్లా ఒక గుర్తింపు ఉంటుంది. అది దేవుడు ఏమంటున్నాడు, అట్లా కాకుండా ఇదిగో నిన్నును బట్టే గుర్తించేలాగున చేస్తాను. నీ పేరునే శ్రేష్టమైన పేరుగా, నీ పేరునే అందరూ గుర్తుంచుకునేలాగున, నీ వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా చెప్పాల్సి వచ్చినప్పుడు నీ పేరును బట్టి చెప్పేలాగా ఆయన చేస్తాను అంటున్నాడు. అయితే చాలామంది కూడా ఎంత వయసు వచ్చినా ఇంకా వారి యొక్క పేరును బట్టి వాళ్ళు గుర్తించబడట్లేదు. వారి పేరును బట్టి వారు గుర్తించబడకుండా ఇంకా తండ్రి పేరు మీదగానో ఇంకా తల్లి పేరు మీదగానో వాళ్ళు గుర్తించబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు జీవితంలో ఏమీ సాధించలేకపోవటం, వారు జీవితంలో ఆర్థికంగా బలంగా స్థిరపడలేకపోవటం. ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో, ఎప్పుడైతే ఏమీ సాధించలేని వాళ్ళగా ఉంటామో, ఎప్పుడైతే ఆర్థికంగా అయినా సరే ఏదైనా ఒకటి మన జీవితాన్ని మనము స్థిరపరచుకోలేకపోతామో అప్పుడు మనల్ని మన యొక్క తండ్రి పేరు మీదగానో మన యొక్క తల్లి పేరు మీదగానో మనల్ని గుర్తిస్తూ ఉంటారు. అట్లా కాకుండా మన జీవితంలో మనం ఏదైనా సాధించినప్పుడు, మన జీవితంలో మనం ఆర్థికంగా స్థిరపడినప్పుడు, మనము బలంగా స్థిరపడినప్పుడు ఖచ్చితంగా వారు మన పేరును బట్టి మనల్ని గుర్తిస్తూ ఉంటారు. అప్పుడు మన యొక్క తండ్రిని బట్టి కానీ మన యొక్క తల్లిని బట్టి కానీ కాకుండా మన పేరును బట్టి వారు మనల్ని గుర్తిస్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నీవు ఏదో ఒకటి సాధించేలాగున, నీ జీవితంలో నువ్వు బలముగా ఆర్థికంగా అన్ని విషయాలను స్థిరపడేలాగా నేను నిన్ను చేస్తాను. దానిని బట్టి అందరూ నిన్ను గుర్తిస్తారు. నీ పేరును బట్టి వారు గుర్తిస్తారు, కానీ నీ తల్లి పేరును బట్టి కానీ నీ తండ్రి పేరు పెట్టిన కానీ వాళ్ళు గుర్తించకుండా ఉంటారు. అందరూ నీ పేరును బట్టే గుర్తిస్తారు. మనము దావీదు గారి జీవితంలో జరిగిన పరిస్థితులు కానీ మనం ఒకసారి గమనిస్తే, దావీదు గారి గురించి మొట్టమొదటిగా లేఖనంలో చెప్పబడేటప్పుడు ఏమని ఉంటుందంటే యెషయి కుమారుడు. యెషయికి మొత్తం 8 మంది కుమారులు ఉన్నారు. అంటే దావీదుకి సుమారుగా 8 మంది అన్నదమ్ములు అందరూ ఉన్నారు. దావీదే చివరివాడు, ఈయనకంటే అందరూ పెద్దవారే. దావీదు కడసారి వాడంట, అంటే అందరికంటే చిన్నవాడు. మిగతా 7 ఆయనకంటే పెద్దవాళ్ళు. అయితే మనము గమనిస్తూ ఉంటే ముందుకు రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ, అందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. మిగతా 7 దేవుడు ఆశీర్వదించలేదు, కానీ దావీదుని ఆశీర్వదించాడు. అయితే ముందుకు ఎట్లా పోయిందంటే, దావీదు మొదటగా చెప్పబడినప్పుడు యెషయి కుమారుడు దావీదు అని చెప్పబడింది. తర్వాత దావీదు తండ్రి యెషయి అని చెప్పబడింది. దావీదు తండ్రి యెషయి. మొదట ఏం చెప్పబడింది? యెషయి కుమారుడు దావీదు. ఇప్పుడు ఏం చెప్పబడుతుంది? దావీదు యొక్క తండ్రి యెషయి. దేవుడు అదే మనకి ఇస్తానంటున్నాడు. దావీదు యొక్క అన్నదమ్ములు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి గురించి లేఖనంలో ఎక్కడా సరిగా రాయబడలేదు.
వారి యొక్క గొప్పతనం గురించి కానీ వారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా కానీ వారి పేరును బట్టి వాళ్ళు ఎక్కువగా పిలువబడుతున్నట్టుగా కానీ అక్కడ లేదు. వారందరూ కూడా యెషయి కుమారులు అని చెప్పబడుతూ ఉన్నారు గ్రంథాల్లో. కానీ దావీదు మాత్రము దేవుడు ఆశీర్వదించటాన్ని బట్టి దావీదు మాత్రమే ఒక ఉన్నతమైన స్థితిలోకి ఒక రాజుగా నియమించబడి దావీదు యొక్క పేరును బట్టి తన యొక్క అన్నదమ్ములని గుర్తించటం, దావీదు యొక్క పేరును బట్టి తన తల్లిని గుర్తించటం, దావీదు యొక్క పేరును బట్టి తన తండ్రిని గుర్తించటం జరుగుతుంది. యెషయి కుమారులు అని చెప్పబడకుండా దావీదు యొక్క అన్నలు అనే పరిస్థితికి దేవుడు దావీదులో అంత ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించాడు. దేవుడు మన జీవితంలో కూడా మనం ఎందుకు పనికిరాని వాళ్ళం గాను, మనం ఎందుకు చేతకాని వాళ్ళం గాను దేవుడు మనల్ని ఉంచడు. నీకంటూ ఒక మంచి పేరును, నీకంటూ ఒక మంచి స్థితిని కలిగించాలనే దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కానీ మనము మాత్రము దానికి సిద్ధంగా ఉండట్లేదు. దేవుడు అంటాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ముఖ్యమైనదంట. గొప్ప ఐశ్వర్యం అంటే ఏంటి? ధనము, ఆస్తి, బంగారము, ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉండటం అన్నమాట. ఆర్థిక పరిస్థితుల్లో మనం బలంగా ఉండటం. దానికంటే కూడా మంచిది ఏంటంటే మంచి పేరును పొందుకోవటం గొప్ప విషయం అంట. ధనము, ఆస్తి, పొలాలు, బంగారం ఇట్లాంటివి సంపాదించుకొని నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవటం కంటే కూడా ఏమి సంపాదించుకోకపోయినా ఒక మంచి పేరును సంపాదించుకుంటే ఆ మంచి పేరంట వాటన్నిటికంటే విలువైందంట, వాటన్నిటికంటే గొప్పదైందంట. మరి ఈ మంచి పేరు అనేది ఎవరు ఇస్తారంటే అది మన దేవుడు మనకి ఇచ్చేది. మనము సొంతగా చేయలేము. మన సొంతగా మనం ఆ పేరును సంపాదించుకోలేము. మన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది మనకి, కానీ ఆ పేరును బట్టి నీ యొక్క గుణాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఆ పేరుకి ఆ గుణానికి అసలు సంబంధం ఉండదు. నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే మంచి పనులను బట్టి, నువ్వు చేసే చెడ్డ పనులను బట్టి నువ్వు మంచివాడా చెడ్డవాడా అనేది నిర్ణయిస్తారు. కానీ నీ తల్లిదండ్రులు నీకు ఒక పేరు పెడతారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీ నాన్న పేరు మీదుగా నువ్వు పిలువబడవు, మీ అమ్మ పేరు మీదుగా నువ్వు పిలువబడగా నీకంటూ ఒక మంచి పేరును, నీకంటూ ఒక మంచి ఉన్నతమైన స్థితిని నేను నీకు కలుగజేస్తాను. దేవుడు మనకంత మంచి స్థితిని, మనకంత మంచి పేరుని ఎప్పుడు కలుగజేస్తాడు? దేవుడు ఏమేమి వాగ్దానం చేస్తున్నాడు? నీకంటూ ఒక మంచి పేరు నేను ఇస్తాను, నిన్ను బట్టి అందరూ నిన్ను గుర్తించేలాగున, నీ తల్లిని బట్టి కాకుండా, నీ తండ్రిని బట్టి కాకుండా, నిన్ను బట్టి గుర్తించేలాగున, నిన్ను బట్టి నీ తల్లిని గుర్తించేలాగున, నిన్ను బట్టి నీ తండ్రిని గుర్తించేలాగున, నిన్ను బట్టి నీ సోదరులను, అన్నదమ్ములను గుర్తించేలాగున నేను నిన్ను చేస్తాను. ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ విధంగా నేను నీకు ఒక మంచి పేరుని ఇస్తాను. కానీ ఎప్పుడు ఇస్తాడు? అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలి అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. కొర్నేలి అనే ఒక మనిషి, ఒక మంచి వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడంట. ఆయన యొక్క తల్లి గురించి చెప్పబడట్లేదు, ఆయన యొక్క తండ్రి గురించి చెప్పబడట్లేదు, ఆయన యొక్క అన్నదమ్ముల గురించి చెప్పబడట్లేదు. కేవలం కొర్నేలి అనే ఒక వ్యక్తి, కొర్నేలి అనే ఒక మంచి వ్యక్తి గురించి చెప్పబడుతూ ఉంది. మరి ఆయన తల్లి బట్టిని కొర్నేలిని గుర్తించట్లేదు, ఆయన యొక్క తండ్రి బట్టిని కొర్నేలిని గుర్తించట్లేదు, ఆయన యొక్క సహోదరులను బట్టి కొర్నేలిని గుర్తించట్లేదు. మరి ఎందుకు దేవుడు కొర్నేలిని అంతగా హెచ్చించాడు? దేవుడు ఎందుకు కొర్నేలికి అంత మంచి పేరును దయచేశాడు? చూద్దాం. ఏంటంటే ఆయన నీతిమంతుడు. మొదటిది నీతిమంతుడు. ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, తనంతట తాను బ్రతుకుతూ నీతిగా యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీతిగా జీవించడం అనేది చాలా కష్టమైన పనే. కానీ దేవుడు కోరుకుంటుంది మాత్రం మనం నీతిగా జీవించాలని. కొర్నేలి మాత్రం నీతిగా జీవించాడు. అట్లాగే రెండవది, దేవునికి భయపడువాడు. ఈ లోక మాలిన్యంలో పడిపోకుండా పాపము చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని చేయకుండా దేవునికి భయపడి ఆగిపోవటం,
లోక ఆశలు మన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆ లోకములో ఉన్నటువంటి అందమైనవి మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని పొందుకొని పాపంలో పడిపోకుండా దేవునికి భయపడి ఆగిపోవటం, దేవునికి ఇష్టం లేని జీవితం జీవించకుండా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవించటం, ఇట్లా దేవునికి భయపడుతూ ఆయన జీవించాడు. అట్లాగే యూదా జనులందరి వలన మంచి పేరు, యూదా జనులందరి దగ్గర మంచి పేరు అంట. అది ఎంత కష్టమైన పని అంటే అంత కష్టమైన పని. ఎందుకంటే అందరి దగ్గర మంచి పేరు పొందుకోవటం అది సాధ్యమైన పనే కాదు. కానీ ఆయనకి సాధ్యమైంది. మనం కానీ ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న వారందరి దగ్గర మనం మంచి పేరు పొందుకోవాలంటే కొంచెం కష్టమైన పని. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో మనకి విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా మనం మంచిగా ఉండలేం. వాళ్ళందరి దగ్గర మనం మంచి పేరు పొందుకోలేం. ఎందుకంటే ఏదో ఒక చిన్న సందర్భమైనా ఏదో ఒకటైనా జరిగి ఆ విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ కొర్నేలు దాన్ని కూడా సాధించగలిగాడు. అందరితో, అక్కడున్న ప్రజలందరితో ఆయన మంచిగా ఉండి ఆయన మంచి పేరును పొందాడు. ఆయన ఏం చేశాడు? నీతిమంతుడిగా బ్రతికాడు, దేవునికి భయపడుతూ బ్రతికాడు. తన చుట్టూ ఉన్న ప్రజలలో తనకు ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈ అవకాశము దేవుడు ఆయనకిచ్చింది. ఆయన సొంతంగా అయితే ఆయన ఒక్కడి నిర్ణయంతో అయితే ఆయన ఒక్కడే చేయదలుచుకుంటే ఆయన యథార్థంగా జీవించటం, నీతిగా జీవించటం అసాధ్యమైన పనే. దేవునికి భయపడుతూ లోకం పాపంలో పడిపోకుండా ఉండటం కూడా అసాధ్యమైన పనే. ఇంకా ముఖ్యమైనది ఈ ప్రజలందరిలో మంచి పేరు తెచ్చుకోవటం, అది ఇంకా అసాధ్యమైన పనే. కానీ దేవుడు కొర్నేలికి తోడటం వల్ల, దేవుడు కొర్నేలిని ఆశీర్వదించటం వలన, దేవుడు కొర్నేలి ఎంచుకోవటం వలన కొర్నేలి అవన్నీ చేయగలిగి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇంకా మనం చూస్తే తబిత లేదా దోర్కా, తబితాకి మరొక పేరు దోర్కా. ఆమెకు కూడా ఒక మంచి పేరుంది. ఆమెకు కూడా ఎందుకు మంచి పేరుందంటే ఆమె ఏం చేసింది? సత్క్రియలు, ధర్మకార్యాలు, దాన ధర్మాలు చేసింది, ఎదుటి వాళ్ళకి సహాయము చేసింది, ఎదుటి వాళ్ళని యొక్క బాధలను అర్థం చేసుకుంది, వారికి ఎంత సహాయం చేయగలిగిందో అంత సహాయము చేయగలిగింది. ఆమె ఎప్పుడు కూడా అబద్ధములు లాంటి పనులు, మోసము లాంటి పనులు చేయకుండా అన్ని సత్యమైన పనులే చేసింది. అంటే దేవునికి ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవునికి ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో, దేవుని చిత్తానుసారం మనం ఎప్పుడైతే జరిగిస్తూ ఉంటామో అప్పుడు ఆయన మనకు ఒక మంచి పేరును దయచేస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొర్నేలి నీతిమంతుడుగా ఉన్నాడు, దేవునికి భయపడుతూ ఉన్నాడు, ప్రజలందరితో మంచిగా ఉన్నాడు. దోర్కా కూడా సత్క్రియలు చేస్తూ ఉంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంది. ఇవన్నీ దేవునికి ఇష్టమైన పనులు, ఇవన్నీ దేవుని చిత్తానుసారంగా నడిచే పనులు. కాబట్టి మనము కూడా ఇట్లా ప్రవర్తిస్తే, మనము కూడా ఇట్లా చేస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా ఒక మంచి పేరున్న వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. మనల్ని కూడా మన తండ్రిని బట్టి మనం గుర్తించటం కానీ, మన తల్లిని బట్టి మనం గుర్తించటం కానీ, మన సహోదరులు, తోబుట్టుల నుంచి మనం గుర్తించటం కానీ జరగకుండా మనకు ఒక మంచి పేరును దయచేసి, మనకు ఒక మంచి గుర్తింపును దయచేసి, మన ద్వారా ఈయన మన తండ్రి గురించి చెప్పాలంటే పలానా వల్ల తండ్రి, పలానా వల్ల తల్లి, పలానా వల్ల తమ్ముడు, పలానా వల్ల అన్న, పలానా వల్ల చెల్లి, ఇట్లా మనల్ని బట్టే మన తోబుట్టువులు, మన కుటుంబ సభ్యులందరినీ గుర్తించే పరిస్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుడు మనకు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొడుకులు, కూతుళ్ళని నువ్వు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నీ పేరుని బట్టే నీ తండ్రి గురించి చెప్పబోతూ ఉన్నారు, నీ పేరుని బట్టి నీ తల్లి గురించి చెప్పబోతూ ఉన్నారని ఆయన మనకి వాగ్దానం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం నీతిగా బ్రతకాలి, దేవునికి భయపడుతూ బ్రతకాలి, అట్లాగే జనులందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, సత్క్రియలు చేయాలి,
ధర్మకార్యాలు చేయాలి. ఈ 5 గాని మనం పాటించినట్లయితే, దేవుని చిత్తానుసారంగా గాని మనం జీవించినట్లయితే, దేవునికి అనుకూలంగా గాని మనం జీవించినట్లయితే, ఆయన మాటలు ఏది తొలగిపోకుండా, ఆయన చెప్పిన వాగ్దానాల్లో ఏది తొలగిపోకుండా అన్నీ మనము పాటించుకుంటా కానీ వెళ్తే, ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన మనల్ని నిలబెడతాడు. ఆయన ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడో, అప్పుడు మన యొక్క పేరు నలుమూలలకి వ్యాపిస్తుంది. ఆమెన్.